అమ్మగారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే ఓకే అదే శారద అడుగుతోంది కదా, శారద రాలేదా అని చూస్తున్నాను అనమాట. ఓకే, మీకు ఇది ఇప్పుడు అర్థం అవుతుందా? ఈ రెండింటిని ఇలా విడగొట్టడానికి మనం మొదటి నుంచి అలవాటు అయిపోయాం. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో నేమింగ్ లేకుండా ఈ విడగొట్టడమే లేదు. అది అర్థమైందా అందరికీ? అర్థమవుతుంది అమ్మగారు. రామబుద్రి గారు, మీకు అర్థమైందా? ఆ, నాకు అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 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 నాకు అర్థం కాని ఏంటంటే ఆ, ఇప్పుడు స సర్వము అంతా ఒక్కటే అంటే ఏమీ తేడా లేదు. ఆధ్యాత్మికంకు కదా, భౌతికానికి కన్క్లూషన్కి ఏమి. వచ్చేయకూడదు. అదే కృష్ణమూర్తి గారు ఒప్పుకోరు. మొదటి నుంచి మనం ఒక కన్క్లూషన్కి వస్తే అక్కడ డిస్కవరీ లేదు. మనం కన్క్లూషన్స్ ఆహా, పట్టుకొని ముందుకు వెళ్తాం. మనం అన్న కన్క్లూషన్ చూసుకుంటాం. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మేడం, ఎందుకు నేను అది కృష్ణమూర్తి. ఖండిస్తున్నానంటే, అలాంటి ఇప్పుడు మహావాక్యాల విషయంలో ఆయన ఏమన్నారు? వెంకటేశ్వర ఆనంద స్వామీజీతో మాట్లాడుతూ, కన్క్లూషన్ మనకు వచ్చేసినప్పుడు డిస్కవరీ లేదు కదా. అంటే నేను ఇప్పుడు కంక్లూజన్ గురించి కూడా మాట్లాడతలేను. అంటే ఒక అంతా ఒక- ఒకటే అన్న కన్క్లూషన్ చెప్పేస్తున్నారు కదా. అంటే నేను ఇంకా చెప్పదలుచుకునేది ఇంకా పూర్తి కాలేదు ఇంకా. అది మొదలుపెట్టి చెప్తున్నారు కనుక నేను అడ్డాను. ఎందుకంటే మనం కన్క్లూషన్స్ తోటి స్టార్ట్ చేస్తే మనం అనుకున్నదే చూస్తాం. ఉమ్, సరే మేడం. నేను అడగదలుచుకున్నది వేరే ఉంది. ఇంకా అది చెప్పండి. అది అడుగుదాం అంటే అనుకుంటున్నా. అంతా ఒకటే అనే పాయింట్ తో మొదలెట్టారు కదా. అది ఎలా చెప్పగలిగారు అప్పుడే కదా. ఆ, అంటే ఇప్పుడు నేను అడగదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను మనసుతో ఉన్న నేను అనే ఒక స్థితి ఏదైతే ఉందో, అంటే ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ ఐడెంటిఫికేషన్ అన్ని స్థాయిల్లో మనసులోనే జరుగుతూ ఉన్నది. దాని వలన మనము అసలైన ఇదిని తెలుసుకోలేకపోతున్నాము అనేది ఇక్కడ ఇక్కడ సబ్జెక్టు. అంటే ఆ, ఇంకా అది ఏ స్థాయిలో జరిగినా అది మనసులో జరుగుతున్నది. దాన్ని వదిలితేనే మనకు ఆ, తెలుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది మేడం. అయితే ఈ ఈ ఈ ఈ సర్వము ఏకము అనే విషయము అంటే ప్రాథమిక స్థాయిలో అందరికీ అవగాహన కాదు కదా. అంటే ఏకము ఆ అని వైపు చెప్పలేదు. వెళ్ళడం. అదే నేను అంటున్నాను, సర్వము ఏకము అని. మనం ఇక్కడ అలాంటి ముగింపుతో మొదలెట్టడం లేదు. మీకు అర్థమైందా? ఇక్కడే మనం అది ఏంటి ముగింపు కదా. నేను అనేది అదే ముగింపును మొదటికి తీసుకొస్తే, అలా మొదటికి అనలేదు కదా. తీసుకొచ్చినప్పుడు ఎలా అంటాం అలాగా? నేను డిఫరెంట్ అన్న మనస్సుతో జీవిస్తున్నాను కదా. అతను చూపిస్తున్నది ఏంటంటే, ఈజ్ ఇట్ రియల్లీ అని చూపించారు. అంటే మనస్సు రేంజ్ లో మనకు అన్ని మనస్సు పని విడగొట్టడం కదా. అంటే ఇప్పుడు ఇది మానవులతో సంబంధించిన సబ్జెక్టే కాబట్టి మానవునికి నేను ఆ, నేను ఎక్కడున్నాను అనేది వాడికి ముఖ్యము. ఆ నేను నేనెవరు? మీరు ఎక్కడున్నాను మీరు అనేది మానవుడు అంటే వాడికి బుద్ధుడు గారు ముఖ్యము. అనుకుందాం. బుద్ధుడు గారు నేను అంటున్నది మనస్సు కదా. అవును మా మేడం. బుద్ధుడు గారే కాదు, అంటే ఏ మానవుడన్నా నాకు మనస్సుతో నాకు నాకు ఐడెంటిఫికేషన్ నాకు అవుతోంది కదా. నాకు 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 సహజంగా మనసుతో ఐడెంటిఫై అయ్యేది నాకు బాగా అలవాటైపోయింది. ఉమ్. జన్మల నుంచి అలవాటైపోయింది. అలవాటైపోయినప్పుడు ఇప్పుడు నేను అంటే నేను నాతో ఉన్న ఈ వాసనలు నా బరువే, నా మూటనే నేను అనుకుంటున్నాను. నేను అజ్ఞాన స్థితిలో ఉన్నాను. కానీ ఆ, వీటిని దాటి అవతలికి వెళ్ళాలనే ప్రక్రియనే నాకు తెలియనప్పుడు నేను ఎలా ఇది చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు మేడం. అది ఒక్కసారి వినండి. మన లోపల
శూన్యం ఉన్నదని మీరు అంటారు. అంటే మనస్సుతో ఐడెంటిఫై అయిపోయి వీళ్ళెవ్వరూ ఏ పుస్తకాలు చదవలే కదండి మహాత్ములు ఎవరైనా. ఇప్పుడు పుస్తక జ్ఞానమే తప్ప మనకి వేరేగా బయట జ్ఞానమే తప్ప అంతర్జ్ఞానం ఉండదా? మరి అంతర్జ్ఞానం ఉంటే అందరు జ్ఞానులు కావాలి కదా మేడం. ఆ? అంతర్జ్ఞానం ఉంది అని అనుకుందాము. ఉమ్. అందరూ అందరూ ఆ స్థాయికి అంటే ఇప్పుడు ఆ, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మీ ప్రశ్న అర్థమైంది. అయితే ఏదో ఒక స్థాయిలో ఉన్నారు. మనం ముగింపుకు ఎందుకు పోలేకపోతున్నాము? అంటే వేల సంవత్సరాల నుంచి ఈ సంఘర్షణ ఇలాగనే జరుగుతుంది కదా, దానికి మరి ఆన్సర్ మీ ముగింపును దగ్గర ఎందుకు ఉంది కదా, పట్టుకోలేకపోతున్నాం? ఎందుకు పోవట్లేదు? మనస్సు సత్యహంతకి. మనస్సుని గట్టిగా వదలం కదా. అవును మేడం. మనం సత్యాన్ని కవర్ చేసే దాంతోటి జీవిస్తాం. అది నాకు సహజం, ప్రతి వాళ్ళకి సహజం, డెమోక్రటిక్ కంట్రీ లాగా నేను దాన్నే పట్టుకుంటాను, కానీ నాకు సత్యం కావాలని మీరు అడుగుతున్నారు. నేను దాన్ని అవదుగా. పట్టుకుంటానని కాదు, నేను దాన్ని పట్టుకున్నాను అనేది కూడా నాకు తెలియట్లేదు కదా. అంటే మీకు ఇప్పుడు తెలుస్తోంది కదా, అంతకు ముందు తెలుస్తున్నది, మనకి తెలుస్తున్న వాటితోటి మనం ముందుకెళ్తున్నామండి. ఇప్పుడు ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో తెలుస్తాయి. పరిపక్వత వస్తున్న కొద్దీ అవి అంతర్గతంగా ఇది దీంతో తృప్తి పడం. మీకు అది ఎన్నోసార్లు చెప్పాను. ఒకటో క్లాస్ వాడు మూడో క్లాస్కి వస్తాడు, ఒకటో క్లాసులో ఉన్నంతసేపు తన అవగాహన వేరు. అవునా? ఇప్పుడు ఇప్పుడు పరిపక్వత లేని టైం ఉన్న స్థితి నుంచి మనం బయటపడాలి అంటే పరిపక్వత ఉన్న ప్రయత్నం. స్థితి నుంచి మీరు ఏమి బయటకు రాక్కర్లే, అది ఆబ్లిగేటరీ జర్నీ అన్నారు. తప్పనిసరిగా మనం అటు ప్రయాణిస్తున్నాం. బ్లవెట్స్కి అంటారు, ఇది ఆబ్లిగేటరీ, నచ్చినా లేకపోయినా వికాసం వైపే వెళ్తున్నామండి. అంటే ఇప్పుడు ఒక వికాసం జన్మలో వైపు వెళ్తున్నాము. సరే వినండి మేడం. వినండి, ఒక జన్మలో అవ్వలేదు, ఈ జన్మలో ఇదే బాగుందని జీవిస్తాం. మరొక అలా పరిపక్వత వస్తున్న కొద్దీ వీటి మీద విముఖత్వం వస్తుంది. ఇది రియాలిటీ కాదని, లోపల ఉన్న రియాలిటీ ఉందే, అది ఊరుకోదు మనని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని అణిచేస్తున్నాం మనస్సు యొక్క యాక్టివిటీస్తో. అర్థమైందా? అని చేయడం అంటే దాన్ని గుర్తింపు పొందని స్థితిలో నిలబడుతున్నామా, లేకపోతే ఆ గుర్తింపు దాని పొందే పవర్, వీటి పవర్ ప్రయత్నంలోనా? ఎక్కువ ఉన్నంతసేపు అది అణగారి ఉంటుంది, అంతే కదండి. అది అనగారి ఉంటుంది అనేది కూడా మనకు 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 తెలియకపోయినా గుర్తు మనకు. పర్వాలేదు. ఏమి నష్టం ఉమ్, తెలియకపోతే? తెలిస్తే మాత్రం ఏమిటి వెళ్తారట. ఒక టైం మీకు పరిపక్వత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు నాకు ప్రాపంచిక విషయాలు ఇంద్రియ సుఖాలే ముఖ్యం అన్నవాళ్ళు లెట్ దెమ్ లివ్ లైక్ దాట్. వాళ్ళకేమో ఇంకొక జ్ఞానంతో వాళ్ళకి సంబంధం లేదు. ఆ లోపల లోపల అది అందుకునే స్థితి వచ్చిన వాళ్ళే అందుకుంటారు, అందరికీ అందదే. ఒకటో క్లాసులోనే మీకు ఎంఏ నాలెడ్జ్ రాదు. మీకు ఇదే ముఖ్యం అని ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. అంటే మన ప్రయత్నంతో అలర్ట్ చేయడానికి కుదరదా? మరి ఇంతసేపు మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏం ప్రయత్నిస్తున్నారు, మీకు ఎందుకు అక్కడ ప్రయత్నం ఏముంది? మీకున్న వాటితో తృప్తిగా జీవిస్తున్నారుగా, ఇంద్రియ సుఖాలతో. మనసుకు బంట్రోతుగా హాయిగా జీవిస్తున్నంత కాలం మనకి ఎందుకది అలర్ట్ చేయడాలని ఎందుకు? ఇప్పుడు ఆయనకు స్లో ప్రక్రియ ఒకటి ఉంది మేడం. ఒక ఆ? ఒక వ్యక్తికి ఒక ఒక వ్యక్తికి జన్మల్లో ఎప్పుడో సారీ, మీరు వినండి, వికాసం మీరు వైపు వెళ్తున్నాం. ఆల్రెడీ కొన్ని మనసులో పెట్టుకుని ఆ ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేయకండి. అవి కాదు, మీరు అలా మాట్లాడితే ఎప్పుడు ఆన్సర్ సరిగ్గా ఉండదు మీకు. ఎప్పుడైతే వ్యక్తిలో కొంచెంగా పరిపక్వత వస్తూ ఉంటుందో వాళ్ళకి దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ అన్న జ్ఞానం వస్తుంది లోపల నుంచే. అంతకు ముందు వచ్చినా పక్కన పడేస్తాం. బయట నుంచి జ్ఞానం వేదాలందరికీ చెప్పలేదనేనా? వేద జ్ఞానం పుస్తకాలు అఖండంగా లైబ్రరీస్లో ఉన్నాయి. జ్ఞానం లేకే మనుషులు ఇలా ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రయత్నాలన్నీ ఆ, ప్రయత్నం మనం చేసే ఎంత ఉద్దేశ్యమే లేదండి అక్కడ, మీరు అర్థం చేసుకోండి. ప్రయత్నించేవాడు ఎప్పుడు వస్తున్నాడు? వీటితోటి తృప్తి పడకపోతే. అల్లే లేకపోతే ఈ అంటే ఇంక ప్రాపంచిక ఇప్పుడు సుఖాలు ఇప్పుడు చాలదు, అల్ల అయితే స్వర్గ సుఖాలు కావాలి అనే ఒక రిజర్వేషనా? అంటే ఎక్కడైతే తృప్తి లేదో వాడు వాడు సాధనలోకి వచ్చినట్టేనా?
వచ్చినట్టేనా అంటే తనకి ఎప్పుడైతే మీకు వీటితో తృప్తి పడరో దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ అని తెలుస్తూ ఉంటుంది లోపల నుంచి. మన లోపల ఏమీ జీరోగా లేవండి. యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అన్నారు. అంతర్గతంగా మనలో జ్ఞానమే మన గైడ్ చేస్తోంది. బయట ఎన్ని చెప్పినా మన జ్ఞానం లేకపోతే అవి రిసీవ్ చేసుకోలేమండి. ఇప్పుడు అసంతృప్తితో ఉన్నవాడు ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ మనసుతోనే చేస్తున్నాడు కదా, మరి వాడు అక్కడనే కూరుకుపోతున్నాడా, అది ముందుకు వెళ్తున్నాడా, ప్రగతి మీకు ప్రయత్నం జరుగుతున్నదా? చేయమని ఎవరు చెప్పలేదే. ఇక్కడే మీరు అలవాటు వాడి అయిపోయిన సోల్ అంటే ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే కొంచెం మనసులో కన్క్లూషన్ ఉంది. ప్రయత్నం తప్పదు కదా, సాధన తప్పదు కదా. అంటే ఆ సాధన అంటే ఏమిటో చూపిస్తున్నారు ఇప్పుడు. సాధన వద్దని అనలేం కాదు, సాధనలో మనం చేస్తున్న పనేంటి. నేను 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 బలం పెంచి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఏం పట్టించుకోకుండా జీవించినా వాడికి అక్కడ ఆత్మపథం వైపు కృష్ణమూర్తి గారు వెళ్తున్నారు అని మిమ్మల్ని అంటున్నారు. మీరు తప్పర్థం తీస్తున్నారు. మీరు చేసేదాన్ని మీకు చూపిస్తున్నారండి. మీరు ఏ రకంగా ఏదో గొప్పదనుకుని చేసే దాంట్లో ఏం జరుగుతోందో చూపిస్తున్నారు. అర్థమైందా? అంతేగాని ఇది చెయ్యి అది చెయ్యొద్దని ఎక్కడ చెప్పలే. అంటే ఇక్కడ జర్నీ జర్నీ మరి త్రిపుర ఆగుతుంది అన్నట్టు రహస్యంలో కూడా మీరు అప్పుడు అడగలేదే. అక్కడ ఏ రకమైన ఇచ్ఛాశక్తితో పని అంటే లాస్ట్ లో హేమచూడుడికి ఆవిడ భార్య చెప్తుంది, అక్కడ నీ విల్ పనిచేయదు అని చెప్తుంది. మరి అది అక్కడ రావాలి కదా మనకి డౌటు. అది will తో జరగదండి. విల్లో ఇచ్ఛాశక్తి చూపెట్టేవాడు ఒకడు ఉంటాడు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు అక్కడ హేమచూడికి కూడా ఆ స్టేజ్లో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్నారు అంటే ఏంటి, ఇచ్ఛాశక్తి వల్ల ఏం జరుగుతోంది చూపెట్టారు మనకి. అర్థమైందా? ఉమ్. అంటే అంటే అక్కడ అంటే ఇక్కడ ఎలా ప్రయత్న ఉంటుందంటే రహితంగా అంటే మామూలు అన్- అందరికీ కూడా ప్రయత్నం వద్దు, ఇచ్ఛాశక్తి వద్దు, మరి ఎలాగా అంటే ఏమీ లేకుండా ఉండగలిగితే మంచిదే కదండి. అప్పుడు అసలైంది పనిచేస్తుంది. ఇది పొందాలి, అది పొందాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, వీటిలోనే కూరుకుపోతున్నాం. ఏ ఆ, చేతల అంటే వల్ల ఇక్కడ అది ఇక్కడ రాదు. ఇక్కడ నా కర్మణ ఉమ్. నా ప్రజయ ధనేన త్యాగేనైక అమృతత్వ మానస. ఏ ప్రయత్నం వల్ల నీకు సంభవించదు, ఏ యాక్టివిటీ వల్ల రాదు అని కైవల్యోపనిషత్తులోనే చెప్పారు. అంటే ఇక్కడ ప్రయత్న రహిత స్థితి అంటే ఆ ఆ అన్నీ ఉపసంహరించుకునే స్థితి అని ఇక్కడ చెప్తున్నారు. ప్రయత్నరహిత స్థితి అంటే ఆ ఇక్కడ ఉమ్, ఆయన ప్రయత్న రహిత స్థితి ఉమ్. అని అర్థం మీరు తీసారు. ప్రయత్నంలో ఏం జరుగుతోందో కృష్ణమూర్తి గారు మనకు చూపిస్తున్నారు. మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ దాన్ని ప్రయత్న మనసుపడికి రహిత స్థితి అంటూ మీరు దాన్ని ప్రాపంచిక యాక్టివిటీస్ లోకి కాదు. ప్రయత్నం అని మనం చేస్తున్నామే, సాధన అని మనం చేస్తున్న వాటిలో ఏం జరుగుతోంది చూపెడుతున్నారు. మీరు ఉమ్, అర్థం చేసుకోండి అక్కడ. అంటే ఇప్పుడు ఇప్పుడు మన మీరు మన మొన్న మన చెప్పారు కదా, మీరేను నేనేమో ఒక సహస్రనామం చదివితే నేను చదువుతున్నాను, నేను బలం పెరిగిపోయిందని చెప్పారా లేదా? చెప్పాను మేడం. మరి అది ఆ ఆ, నేను బలం పెరిగేవన్నీ కూడా మనని వెనక్కి తీసుకెళ్తాయి, ముందుకు తీసుకెళ్ళం. అదే మేడం. అంటే ఇప్పుడు అప్రయత్నంగా ఉండడము అనేది మనకి ఎట్లా ఇప్పుడు అనేది అలానే తెలియక అది అది ఆ తెలియని స్థితి. కన్క్లూషన్ ఇవ్వలేదండి. మనం ఏవేవి ఉమ్, పట్టుకుంటున్నామో అందులో ఉన్న విషయాలు చూపిస్తున్నారు. చూపిస్తే సరి చేసుకోవడం అయిపోతుంది కదా. సరే మేడం. ఓకే మేడం. అది అంటే ఓకే. నేనేమో ఇన్నాళ్ళు అహింసా మార్గం గొప్పదే అంటూ అహింసగా ఉండాలి 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 అనుకుంటున్నాను. ఉండాలి అనుకున్నంత మాత్రంలో అయ్యేది కాదుగా. కాదు మేడం. అది అహింసలో నేను ఉండాలి అని అనుకుంటే కాదు మేడం, ఆ, మన అది చేతిలో లేదు అది. కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు, హింసని అవగాహన చేసుకోండి, పారిపోకండి, అవగాహన చేసుకోమంటున్నారు మూలంలోంచి కదా.
అంటే ఇప్పుడు అవగాహన చేసుకోవడము అంటే ఆ, స్థిమితంగా ఉండడం అంతే కదా? కాదు, మనస్సు లేకుండా కోపం ఏమిటో అవగాహన చేసుకోండి, హింస ఏమిటో అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. మీరు ప్రతిసారి వింటారు, మర్చిపోతున్నారు కదా. మనస్సుతో కాదు కదా అవగాహన. అవును మేడం, కరెక్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఈశ్వర్, మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకో రమణ గారు వచ్చారు, మూమెంట్ ఆయన ఎవరు? ఏమో తెలీదమ్మా. ఈ రమణ మా కూడా ఫ్రెండ్ ఉన్నారు. అండి. ఓకే అమ్మా అది వడిసిన తిరుపతి. ఓకే అండి. ఓకే ఈశ్వర్ ఫ్రెండా? సరే మేడం. అమ్మా. ఓకే. ఫ్రెండ్ రమణ రమణ ఓకే, అమ్మా నేను ముగించేద్దాం. రమణ అండి. మా ఫ్రెండ్